నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా భువనేశ్వరి గారు, అలాగే నారా లోకేష్ గారు రేపటి రోజు నుంచి జనంలోకి వెళ్తారని సమాచారం ఉంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగానే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాల పట్ల ప్రజలను చైతన్యపరచడం చాలా ముందుగానే బిగిన్ చేశారు. ఒక రకంగా 2022 ఒంగోలులో జరిగిన మహానాడు వేదిక నుంచే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ శంకరావాన్ని, ఎన్నికల సమర శంకరావాన్ని పూరించినట్టుగానే మనం భావించాలి. వాస్తవంగా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగా ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాలు కొన్నాళ్ల పాటు హానిమూన్ పీరియడ్ అంటారు. ఒక 5-6 నెలల పాటు వాళ్ళ విధానాలు రూపకల్పన చేసుకోవాలి, వాళ్ళు అధికారంలో కుదురుకోవాలి. కాబట్టి వాళ్ళ విధానాలని ప్రజల్లోకి అమలుపరచడానికి కావాల్సిన ఆ ఏర్పాట్లు సంసిద్ధతకి కొంత గడువు ఇచ్చి కొంత రాజకీయంగా సమయం పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019 డిసెంబర్ 17 3 రాజధానుల ప్రకటన చేశారో ఆ రోజు నుంచే ప్రతిపక్షాలు రోడ్డెక్కినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు తెలుగుదేశం, సిపిఐ ఇట్లా వివిధ రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పని ఉద్యమ కార్యాచరణ టేకప్ చేశారు. కానీ ప్రభుత్వానికి అదృష్టవశాత్తు కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చేయగలిగింది ఈ ఉద్యమాలన్నింటినీ. ప్రతిపక్షాల రోజువారీ రాజకీయ కార్యకలాపాలను కూడా బలవంతంగా స్తంభింపజేసింది. అసలు రాజకీయ పక్షాలు వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కూడా లేకుండా అయిపోయింది. 2020, 2021 2 సంవత్సరాల పాటు కోవిడ్ ప్రోటోకాల్స్ పేరిట పోలీసులు రాజకీయ పార్టీలని బలవంతాన నిర్బంధాల్లో పెట్టేశారు. వాళ్ళు 10 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే అవకాశం లేకుండా చేయగలిగారు. 2022 సంవత్సరం వచ్చేప్పటికి పరిస్థితి మారింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఒంగోలులో మహానాడు సంకల్పించుకుందో ఆనాటి నుంచి ప్రభుత్వం కూడా ఇదే నిర్బంధకాండాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది. వాళ్ళేదో సంవత్సరానికి ఒకసారి మహానాడు జరుపుకుంటారు. ఆ మహానాడు ఒక రాజకీయ పార్టీ జరుపుకునే మహానాడిని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం సంకల్పించడం తప్పు కదా. కానీ ప్రభుత్వం ఆ మాత్రపు సహనం లేకుండా మోస్ట్ ఇంటాలరెంట్గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవడానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళొక మినీ స్టేడియం బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్న స్టేడియంని క్యాన్సిల్ చేయించారు. ఆ స్టేడియంకి పరిమితం అన్నట్టయితే మహా అయితే ఒక 20,000 మంది 25,000 మంది వచ్చేవారు. ఎప్పుడైతే ఆ స్టేడియం క్యాన్సిల్ చేశారో వాళ్ళు బయట బహిరంగ సభ పెట్టుకున్నారు పొలాల్లో. అక్కడ మండువారిపాలెం అని చెప్పని ఒక గ్రామానికి సంబంధించిన రైతులు ముందుకొచ్చి మా పొలాల్లో పెట్టుకొని మీరు అని చెప్పని వాళ్ళకి అనుమతిస్తే బయట పెట్టుకున్నారు. వీళ్ళు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నారు. ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. అక్కడ నుంచి తెలుగుదేశం శ్రేణుల్లో పట్టుదల కసి మొదలైంది. ఇంత నిర్బంధకాండ ఇన్ని సంవత్సరాలుగా భరిస్తున్నాం, సహిస్తున్నాం. ప్రభుత్వం ఇదే నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉంది. ఖచ్చితంగా మన వైపు నుంచి ప్రతిఘటన చూపించాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాళ్ళు కసితోటి పట్టుదలతోటి సొంత వాహనాల్లో ఆఖరికి ఆటోలు, 2 వీలర్ల మీద కూడా ఒంగోలు చేరుకున్నారు. లక్షల మంది చేరుకున్నారు. అది తెలుగుదేశం నాయకత్వానికి ఒక మోరల్ బూస్టింగ్ లాగా పనికొచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ వైఖరిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే అని చెప్పని నిశ్చాపనానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ బహిరంగ సభా వేదిక నుంచే ప్రకటించారు. ఇక్కడ నుంచి ఈ స్ఫూర్తితోటి ప్రతి జిల్లాలో మినీ మహానాడు పెట్టబోతున్నాం. ఇక వరుసపెట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఉద్యమ నిర్మాణానికి పూనుకుంటున్నాం. ఈ వైఫల్యాలని ప్రజల సమక్షంలో ఎండగడతామని చెప్పని, ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మొదలుపెట్టి మినీ మహానాడు, బాదురే బాదురే ఒక కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని ఇంకొక కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. విజన్ 2047 డాక్యుమెంట్ అని చెప్పని ఒక అద్భుతమైన కార్యక్రమం టేకప్ చేశారు. తర్వాత ఇసుక సత్యాగ్రహం అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు. ఈ లోపుగా నారా లోకేష్ జనవరి 27 నుంచి యోగళం పేరిట సుదీర్ఘ పాదయాత్రకు సంకల్పించుకున్నాడు. ఇన్ని రాజకీయ కార్యకలాపాలను కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైంది. ఒక రకంగా గగురుపాటుకు లోనయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఈ నాయకుల పర్యటనకు వస్తున్న స్పందన చూసిన తర్వాత ప్రజల్లో
ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గమనించిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళ వ్యూహకర్తల సర్వే ఫలితాలు మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పిన బలమైన సంకేతాలు అందిస్తున్న నేపథ్యంలో 100% వీళ్ళని కట్టడి చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన. జియో నెంబర్ 1 అని చెప్పని ఒకటి తీసుకొచ్చి నిర్బంధకాండ ప్రయోగించే ప్రయత్నం చేశారు. వీళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ చేసిన నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆ కేసు జీవోని కొట్టేసిన తర్వాత ఇంకా ఏ విధంగా వీళ్ళని కట్టడి చేయాలి అని చెప్పని ఆలోచించి ఈలోపు మరొక రాజకీయ పక్షం అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి అని చెప్పని ఆయన యాత్రలు సంకల్పించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులకి ప్రజల్లో వస్తున్న ఆదరణ, వాళ్ళు లేవనెత్తున్న అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని కనుక కట్టడి చేయని పక్షంలో రేపటి రోజున అది తన పుట్టి ముంచడం ఖాయమని చెప్పని రిలీజ్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎంచుకున్న విధానం ఏంటంటే ఆయన పాలకుడిగా ఉన్నాడు. వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి, యంత్రాంగం ఆయన చేతిలో ఉంది, నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. మంచి పరిపాలన దిశగా నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళని ప్రజలు పట్టించుకోరు. కానీ ఆ దిశగా నిర్ణయాలు చేయకుండా, ఆ దిశగా పాలన అందించే ప్రయత్నం చేయకుండా ఏదో ఒక రకంగా వీళ్ళని కట్టడి చేస్తే చాలు అని చెప్పి నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వరుసపెట్టి కేసులు నమోదు చేసి ఆయన్ని అక్రమ నిర్బంధం జైలుకి పంపించిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజా జీవితం నుంచి దూరం చేస్తే చాలు, నేను ప్రభుత్వంలో ఉన్నా, నాకున్న మెకానిజం తోటి నేను ప్రజల్లోకి వెళ్ళిపోతా, ఈ మీన్ టైంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోతారనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం బెడిసికొట్టింది. అక్కడ ఆయన ప్రయత్నం బూమరాంగ్ అయింది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారిని ఆయన స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటే ప్రజలు తిరుగుతుంటే వచ్చిన మైలేజ్ కన్నా కూడా ఆయన జైలు పాలు చేసిన సందర్భంగా ప్రజల్లో మరింత విస్తృతంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన రాజకీయం ఏంటి, ఆయన పాలకుడిగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు, అవి సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించినాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఎట్లా ఉంది, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, ఆయన నెలకొల్పిన సంస్థలు ఏంటి, కల్పించిన ఉపాధి ఏంటి, సృష్టించిన సంపద ఏంటి, ఆయన క్రియేట్ చేసిన సివిక్ కమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశమైనవి. ప్రజలు ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అనే ఒక ఎమోషను రాష్ట్రాన్ని పట్టి కుదిపేసింది. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని అప్పటి వరకు విభేదించిన వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆకర్షితులు అవటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత పెరగటం మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం జరిగింది. వారిని స్వేచ్ఛ రాజకీయ కార్యకలాపాలకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా ఆగిపోయింది. భువనేశ్వర్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత మనోవేదంతో చనిపోయిన 10ల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం నిజం గెలవాలి అని చెప్పని, అంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నేపథ్యంలో అసలు నిజం ఏంటి, నిజం తెలియాలి ప్రజలకి, నిజం మాత్రమే గెలవాలి, నిజమే గెలవాలి అని వారు ఎంచుకున్న కార్యక్రమాలకి కొన్ని జిల్లాల్లో చేసిన పర్యటనకు అద్భుతమైన స్పందన రావటం, ఆయా కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనే లక్ష్యంతో వారు సంకల్పించుకున్న యాత్రలకి మహిళల నుంచి ముఖ్యంగా అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత భువనేశ్వర్ గారి కార్యక్రమం కూడా తాత్కాలికంగా విరామం ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఆదేశాలు పొంది అనుమతి దక్కిన తర్వాత మళ్ళీ తిరిగి వారు రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన కార్యక్రమంలో ఉండగానే ఆయన అరెస్ట్ చేశారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు వివిధ జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా రేపు 5వ తారీఖు నుంచి మొదలుపెట్టి 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా 1,00,000 మందికి తగ్గకుండా బహిరంగ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వర్ గారి నిజం గెలవాలి యాత్ర కూడా మళ్ళీ రేపటి నుంచి విజయనగరం నుంచి యాత్ర కొనసాగిస్తున్నారు. నారా లోకేష్ కూడా తన యువగళం పాదయాత్ర యువగళం నవశకం అనే ఒక భారీ బహిరంగ సభతోటి తన యాత్ర కూడా ముగించడం జరిగింది విశాఖపట్నంలో. కొన్ని లక్షల మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నారా లోకేష్ కూడా ఇప్పుడు అంటే ఈ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆల్మోస్ట్ 7-8 నెలల పాటు తన నియోజకవర్గానికి దూరం అయిన నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాడు. రేపు సంక్రాంతి తర్వాత తను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తన పాదయాత్రలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయినాయి. మిగిలిన 78 నియోజకవర్గాల్లో కూడా తను పార్టీ శ్రేణులతోటి మమేకం అవ్వాలి అని చెప్పని ఎన్నికలకు వాళ్ళని సమాయత్తం చేసే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన అలయన్స్ దృష్ట్యా ఈ 2 శ్రేణుల మధ్య సమన్వయం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 78 నియోజకవర్గాల్లో కూడా తన పర్యటన చేయడానికి పూనుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో 100% జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు మొదలైనవి. ఎందుకంటే ఆయన స్వయంకృతాపరాధంతో ఆయన అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల షఫలింగు, కొంతమందిని కొన్ని నియోజకవర్గాల మార్పు చేర్పులు, కొంతమందికి అభ్యర్థిత్వాల నిరాకరణ, వీటి నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీలోకి సంక్షోభం మొదలైంది. ఆ సంక్షోభంలో మరింత అగ్నిలాజ్యం పోసినట్టుగా
వాళ్ళ చెల్లెలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్న వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తనతోటి విసిగి వేసారిపోయిన తన పార్టీ శాసనసభ్యులు కూడా ఆల్రెడీ షర్మిల గారి వైపు ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద నిర్మాణం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఎంత స్థాయిలో బలం పుంజుకుంటే అంత స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ నష్టపోవడం ఖాయం. అదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం జనసేన కూటమి మధ్యలో కన్సాలిడేట్ అయిపోయి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతున్న ప్రతి ఓటుని ఈ కూటమి దక్కించుకోగలిగింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లో కాంగ్రెస్ పార్టీ కనుక చీలిక పెట్టగలిగినప్పుడు ఇప్పటికే నష్టపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరింత నష్టం జరగడం ఖాయం. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉలికిపాటుకు గురవుతున్నారు, అభద్రతా భావంతో ఉన్నారు. ఆయన ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎన్నికల 3-4 నెలల ముందుగానే రాష్ట్రంలో ముంచేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ తెలుగుదేశం అగ్రనాయకత్వం మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా చూసాం మనం, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో 2-వీలర్ యాత్ర చేస్తే దాదాపుగా 10 కిలోమీటర్ల యాత్ర క్రాస్ చేయడానికి బైకుల మీద 4-5 గంటలు పట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంత భారీ స్పందన రావడం జరిగింది. ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసినా కూడా ప్రజల నుంచి అంత భారీ స్పందన వస్తూ ఉంది. అదే సందర్భంలో ఇవాళ వివిధ ముఖ్యంగా చిన్న సన్నకారు ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, విఆర్ఏలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, విద్యుత్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది, ఇటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇప్పటికే రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సఫికేషన్ బిగినైంది. ఆ బిగినైన నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం సంకల్పించుకుంటున్న ఈ యాత్రలకి ప్రజల నుంచి దక్కబోతున్న స్పందన చూస్తేనే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనేది ఒక స్పష్టతకు రావడానికి ఆస్కారం ఉంది.